ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాట వింటా అని పాడినది ఎవరు? మేమే మేకపిల్ల. భాషాంశాలు వ్యాకరణాంశాలు. అర్థాలు: దృశ్యం, మాయ, మాయం, వాలకం, తీరు. దృశ్యం, మాయం, వాలకం, తీరు. మరగడం, కాగడం. పొగరు, గర్వం. మరగడం, పొగరు, గర్వం. బుద్ధి, ఆలోచన. గందరగోళం, తికమక. కాగు, పెద్ద బిందె. తినగా, నేరుగా. సందులు: చక్కనిదోయి, చక్కనిది ప్లస్ ఓయి ఇత్వ సంధి. చక్కనిది ప్లస్ ఓయి ఇత్వ సంధి. ఆకులని, ఆకులు ప్లస్ అన్ని ఉత్వ సంధి. ఆకులని, ఆకులు ప్లస్ అన్ని ఉత్వ సంధి. నీకెందుకు, నీకు ప్లస్ ఎందుకు ఉత్వ సంధి. నీకెందుకు, నీకు ప్లస్ ఎందుకు ఉత్వ సంధి. రేమొగ్గ, రేత మొగ్గ. ప్రాతాది సంధి. రేమొగ్గ, రేతము ప్లస్ మొగ్గ. ప్రాతాది సంధి. సింహము, సింహాలను. సింహము ప్లస్ అను పురాణాల సంధి. సింహాలను. సింహము ప్లస్ లను పురాణాల సంధి. తమరెవరు, తమరు ప్లస్ ఎవరు ఉత్వ సంధి. తమరెవరు, తమ ప్లస్ ఎవరు ఉత్వ సంధి. సమాసాలు: తోటపూలు, తోట ఎందరి పూలు. సప్తమి తత్పురుష సమాసం. తోటపూలు, తోట ఎందరి పూలు. సప్తమి తత్పురుష సమాసం. అమృత హస్తాలు, అమృత వంటి హస్తాలు. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అమృత హస్తాలు, అమృతం వంటి హస్తాలు. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. వంటగది, వంట కొరకు గది. చతుర్థి తత్పురుష సమాసం. వంటగది, వంట కొరకు గది. చతుర్థి తత్పురుష సమాసం. వంట మనిషి, వంట కొరకు మనిషి. చతుర్థి తత్పురుష సమాసం. వంట కొరకు మనిషి, వంట మనిషి, వంట కొరకు మనిషి. చతుర్థి తత్పురుష సమాసం. ఢిల్లీ రాజు, ఢిల్లీకి రాజు. కి షష్ఠి తత్పురుష సమాసం. ఢిల్లీకి రాజు షష్ఠి తత్పురుష సమాసం. తెలుగు తోట, తెలుగు అనేది తోట. రూపక సమాసం. తెలుగు తోట, తెలుగు అనేది తోట. రూపక సమాసం. భ్రమక పదాలు: ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలను భ్రమక పదాలు అంటారు. భ్రమక పదాలు అంటే ఎటు నుండి చదివినా ఒకే పదాలను భ్రమక పదాలు అంటారు. మిసిమి, వికట కవి. జలజ, కిటికీ, పులుపు, కునుకు, మధుమ, నటన, ముత్యము. మిసిమి, ముత్యము, నటన, కునుకు, మడమ, పులుపు, కిటికీ, జలజ, వికట కవి అనేవి భ్రమక పదాలు. ఎటు చదివిన ఒకే పదములను భ్రమక పదాలు అంటారు. నామవాచకాలు: పేరును తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. ఉదాహరణకు భరత్, పవన్, శ్రీ కృష్ణ, పులి, సింహం, మేక, విజయవాడ. ఊళ్ళ పేరు, పుస్తకాలు, బల. సర్వనామాలు: నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. అతడు, ఇతడు, ఈమె, ఆమె,
అది, ఇది, మేము, నేను, వారు, వీరు అనేది సర్వనామం. నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణకు అతడు, ఆమె, ఇది, అది, మేము, నేను, వీరు, వారు. ఈ మాసపు పాట తెలుగుతోట. తెలుగుతోట ఈ మాసపు పాట. ఇది కవి పరిచయం. కందుకూరి రామభద్రరావు. తెలుగుతోట కందుకూరి రామభద్రరావు అనే వ్యక్తి రచయిత. ఇతని కాలం 31/1/1905 నుంచి 8/10/1976. ఇతని కాలం 31/1/1905 నుంచి 8/10/1976 వరకు. ఇతని రచనలు కందుకూరి రామభద్రరావు రచనలు రేమొగ్గ తరంగిణి, గేయంజరి. ఇతని యొక్క రచనలు వచ్చేసి రేమొగ్గ తరంగిణి, గేయమంజరి. తెలుగు భాష, తెలుగువారు, తెలుగు ప్రాంతం ఎంత రమ్యమో వివరించిన గేయ రచయిత తెలుగుతోట. తెలుగు భాష, తెలుగువారు, తెలుగు ప్రాంతం ఎంత రమ్యమో వివరించిన గేయం తెలుగుతోట. ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. గేయ రచయిత ఎవరు? కందుకూరి రామభద్రరావు. ఎంత